చిత్తూరు జిల్లా కేంద్రంలోని మూతబడిన షుగర్ ఫ్యాక్టరీని ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ శనివారం పరిశీలించారు. అక్కడి ఉద్యోగస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీలో ఉన్న యంత్ర పరికరాల పనితీరును పరిశీలించారు. గత 10 సంవత్సరాలుగా మూతపడి ఉన్న షుగర్ ఫ్యాక్టరీని త్వరలో ప్రజలకు వినియోగంలో తీసుకువస్తానని తెలిపారు. मस्तान out to put the color ఇంతవరకు రాలేదన్నా వీళ్ళు పేపర్ చేసి ఇంకేమి ఇచ్చేది మొత్తం కట్టు చేసినాము. వాళ్ళు కేసు వేసింది 2015లో వేసినారు 98 మంది. వాళ్ళు మీరు చెప్పినారు కదా పెట్టుకోండి అనేసి మమ్మల్ని కేసు ఉంది. ఇది ఒక కుంటి సాకు. వాళ్ళు 2015లో కేసు వేసినారు, మేము 23లో కేసు వేసినాము. వాళ్ళది కేసు ఉంది, మాది ఇప్పుడు పవర్ అంతా ఏం లేదు. 2014లోనే కట్ చేస్తారు. కరెంట్ కట్ చేసి మా ఎంప్లాయీస్ అంతా ఏం నోటీస్ ఇవ్వకుండా అప్పుడే ఖాళీ చేసి అప్పుడు మేము నోటీస్ లో సంతకం పెడితే మళ్ళా చెక్ ఇచ్చినారు. ఇదే ఎండి గారిని అడగండి, నేను అబద్ధం చెప్పలేదు. పిఎఫ్ ఇంతవరకు కట్టలేదు. చచ్చిపోయిన ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి ఇంతవరకు పింఛన్ రాలేదు. 2014 ఎంప్లాయీస్ కూడా 3 రకాల కాంట్రాక్ట్, పర్మనెంట్, కన్సాలిడేట్, సీజనల్, పర్మనెంట్. ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళకి సెటిల్మెంట్ అయిందా? 98 మందికి 30 కోట్లు ఇచ్చినారు. చెప్తాను సార్, అప్పుడు ఎండీని మీరు డైవర్ట్ చేసినారు. మీరు డైవర్ట్ చేసినారు. పర్మనెంట్ వాళ్ళకి సెటిల్ అయింది. మాకు ఎవరికి పిఎఫ్ డబ్బు కట్టలేదు అనేసి వీళ్ళు ఎలక్షన్ ముందంతా పర్మనెంట్ ఎంప్లాయీలు ఎవిడెన్స్ తో సహా ఇస్తాను. ఇంతవరకు 1 కోటి రూపాయలు కట్టలేదు.
పింఛన్ రాలేదు నా రిటైర్డ్ ఇంకా నెక్స్ట్ పర్మనెంట్ కాకుండా కన్సల్టేటెడ్ ఎంప్లాయీస్ కి ఇలేదంటారు. అవునా? ఇంకోటి మాకు రిటర్నింగ్ అలౌన్స్ ఎస్ఎస్ రావత్ ఉండేటప్పుడు 2014లోనే రిటర్నింగ్ అలౌన్స్ అన్న ఉన్నాడు. రిటర్నింగ్ అలౌన్స్ మేము ఇది మున్సిపాలిటీలో ఉంది, కార్పొరేషన్ లో ఉంది, మాకు ఖర్చులు ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలోనే మున్సిపాలిటీ కార్పొరేషన్ లో ఉండేది ఒక చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఒకటేనా? మిగతా అంతా అవుట్ కట్స్ 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు అట్లా ఉంది. మాకు రిటర్నింగ్ పర్మనెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇది మాకు ఇచ్చింది. ఇది నా పి శ్రీనివాసులు కళాసి డిజిగ్నేషన్. ఇది నేను తీసుకున్న డిజిగ్నేషన్ కాదునా, ఇప్పుడు మొన్న ఇచ్చింది నా కళాసి ఇన్ఛార్జ్. ఆ డేట్ చూడన్నా మీకు చూపిస్తాను. చూడన్నా 1/4/2014 నుంచి 13/1/2015 జీతాలు 6 నెలల ముందు ఇచ్చినారు. ఎన్నేళ్ళ తర్వాత ఇచ్చినారో ఆ శాలరీ 81,722 రూపాయలు. ఈఎల్ 2,09,000 నాకు వచ్చింది. అది ఏం కట్ చేసినారో ఏమో 39,000 కట్ చేసి 1,70,000 నువ్వు ఖాళీ చేస్తేనే నీకు ఈ డబ్బు ఇస్తా, లేదా కరెంట్ కట్ చేస్తా. ఒకే వారంలో ఇల్లు ఖాళీ చేసినాడు. నా పిల్లం బిడ్డలు ఎత్తుకొని పోయా మాట్లాడుతా. ఇదే ఎండినా ఎంత టార్చర్ పెట్టినాడో. నిన్న మీరు చెప్పి పంపిస్తే కూడా ఏం ఎమ్మెల్యే నాకు తెలుదా? అంత ఇదిగా మాట్లాడతాను. యూనిట్ ఇది ఉంది వెనకాల ఆడ కేన్ ఫామ్ ఉంది. ఆడ కేన్ అంతా పండిస్తా ఉన్నారు, రైతులకు ఇస్తా ఉన్నారు. అదంతా మొత్తం ముళ్ళు చెట్లు అయిపోయి ఎవరంటే రన్నింగ్ కండిషన్ లో పెట్టి మూవేస్తున్నారు. ఎన్క్రోచ్ ఉన్నది. ఇతనున్ని అతనున్ని ఇంకొక పార్టీ మన పార్టీ అని లేదు. ఎన్క్రోచెస్ తీసేశాక వారి డిమాండ్ల ప్రకారం ఎవరు ఇక్కడ ప్రాపర్ గా ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలి అనేది ప్రభుత్వం నుండి ఫేవర్ చేద్దాం. మనం ఎవరికి వాళ్ళు మాట్లాడుకొని ప్రభుత్వ ఆస్తిని మనం డిసైడ్ చేయకూడదు. మీరు అన్నట్టు ఏమేమి ఉన్నాయని చెప్తే రెవెన్యూ ఆఫీసర్ అన్ని ఎంక్వైరీ చేస్తాడు, చేసి ఒక నివేదికని అప్పుడు ఇక్కడ ఉన్న ఎండి గారిని కార్మికులను పెట్టుకొని వాళ్ళది ఏం సమస్యను పరిష్కరించి ఫర్దర్ ఏం చేయాలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని మనకు కావాల్సింది ఉన్నదాన్ని ఏదో ఒకటి చేయాలి, ఒక నిర్ణయం తీసుకుంటాం. తక్షణమే ఇప్పుడు కార్మికుల సమస్యలు చెప్పారు, ఎండి గారు ఉంటారు, మాట్లాడి ఏం చేయాలో ఇమ్మీడియట్ తీసుకోమని చెప్పేస్తాం. మీకు అట్లా మళ్ళీ నో డౌట్ కదా. అన్ని వీళ్ళు సరిగా మెయింటైన్ చేయడం అన్ని ఓల్డ్గా దొరికింది. అది మన డిన్నర్లకి దానికి పెట్టడానికి అనుకున్నారు. అప్పటి నుంచి పెండి. అందరికీ నమస్కారం. చిత్తూరు షుగర్స్ లిమిటెడ్ అనే ఈ సంస్థ గత 10 సంవత్సరాలుగా మూతపడింది. ఇక్కడి కార్మికులకు ఈ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొన్ని సమస్యలు తలెత్తడంతో ఇది గత 10 సంవత్సరాలుగా మూసేయబడింది. చిత్తూరు పట్టణానికి గత కొద్ది సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ కావచ్చు,
చుట్టుపక్కల ప్రాంతంలో చిత్తూరు డిస్టిక్ మొత్తానికి మంచి నాణ్యమైన చక్కెరని సరఫరా చేస్తున్న ఈ కర్మాగారం ఇలా మూతపడడం వల్ల ఎంప్లాయ్మెంట్ కోల్పోయిన వాళ్ళు కావచ్చు, రైతులు కూడా అనేక మంది రైతులు నష్టపోవడం జరిగింది. ఈ షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ఆనాటి వీరరాఘవ నాయుడు 1962లో వీరరాఘవ నాయుడు గారి చేతుల మీదుగా ఈ కోఆపరేటివ్ షుగర్స్ ని ప్రారంభించడం జరిగింది. ఆనాటి నాయకుల మంచి ఉద్దేశం ఏమంటే రైతులు ఎంత ఆనందంగా ఉంటే అంత సంతోషంగా నగరం కానీ నియోజకవర్గము రాష్ట్రం కూడా బాగుంటుందని మంచి ఉద్దేశంతో ఈ కర్మాగారాన్ని నిర్మించడం జరిగింది. అనేక కారణాల వల్ల గత 10 సంవత్సరాలుగా మూసేయబడింది. ఏ రోజైతే మేము 2024 ఎన్నికల్లో ప్రచారం భాగంగా వీడికి విచ్చేసినప్పుడు ఇక్కడ కార్మికులు అంటే పర్మనెంట్, కన్సోలిడేటెడ్ కార్మికులుగా, సీజనల్ కార్మికులుగా అనేక 3 విభాగాలుగా పనిచేస్తున్న కార్మికులకి ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి తలెత్తిన కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారంలో ఉంది. కాబట్టి ఈ ఫ్యాక్టరీని పునః ప్రారంభించడం కొన్ని కారణాల వల్ల కావచ్చు, కాకపోవచ్చు. అయితే దీన్ని మళ్ళీ చిత్తూరు ప్రజలకు ఏ రకంగా ఉద్యోగ రీతి దీంట్లో ఏది నిర్మిస్తే బాగుంటుంది, దీన్ని ఏం చేసి ఇక్కడ ఉన్న కార్మికులకి ఫ్యాక్టరీ యాజమాన్యానికి సమస్యలు లేకుండా పూర్తి చేయడం నా బాధ్యత. కాబట్టి ఇవాళ దీన్ని విజిట్ చేయడం జరిగింది. సో ఇదే స్థలంలో అనేక కుటుంబాలు ఈ చిత్తూరులో ఆధారపడి బతుకుతున్నాయి. కాబట్టి వారికి ఫస్ట్ జీవనోపాధి కల్పించి రానున్న ఏ కొత్త సంస్థ అయినా కావచ్చు, అది ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు, లేదా గోడన్స్ కావచ్చు, లేదా ఇంకా అనేక సంస్థలు ఎవరైతే ముందుకు వచ్చి చిత్తూరు పట్టణ ప్రజలకు కావచ్చు, చిత్తూరు నగర నివాసులకి అనుకూలమైన ఉద్యోగ రీతిలో ఎవరైతే ముందుకు వస్తారో వారికి దీన్ని కేటాయించే విధంగా మన ముఖ్యమంత్రి గారికి కూడా నివేదిక ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు దీన్ని పరిశీలించినాం కాబట్టి దీనికి సంబంధించిన అన్ని విషయాలని ఇక్కడ ఉన్న ఎండి జాన్ విక్టర్ గారు త్రూ, అలాగే ఈ ఎవరైతే కార్మికులు ఉండారో వీరిద్దరితో కూర్చొని చర్చించాక దీనిపైన ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి ఇవ్వడం జరుగుతుంది.